హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ కేసుకు సంబంధించి గతంలో కస్టోడియల్లో తీసుకొని టార్చర్ చేశారు, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెప్పేసి ఆ కేసు నడుస్తుంది కదా. దానికి సంబంధించి అప్పటి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్ళారని, అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. దీని పట్ల అటు సునీల్ నాయక్ కూడా రెస్పాండ్ అయ్యారని ఒక ట్వీట్ కూడా చేశారని చెప్పేసి చెప్తున్నారు. మరి అరెస్ట్ చేసే అవకాశం ఉందా? మరి సునీల్ నాయక్ ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు? సునీల్ నాయక్ ఆయన ఒకప్పుడు డిఐజీగా ఉన్నాడు సిఐడికి. 2019 నుంచి 23 వరకు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉన్నాడు. ఆయన్ను అరెస్ట్ చేయడానికి ప్రజెంట్ సిఐడికి సంబంధించిన పోలీసులు సిట్టు బృందం బీహార్ పాట్నాకి వెళ్ళింది. ఆదివారం మార్నింగ్ 5 గంటలకి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లి బికిబాయి వాళ్ళ తల్లికి నోటీసులు ఇచ్చారు. ఆయన్ని పట్టుకురావడానికి ట్రై చేస్తుంటే ఆయన చుట్టూ ఉన్న హోంగార్డులు పెద్ద ఎత్తున ప్రతిఘటించారని చెప్తున్నారు. ఈ లోపల ఒక మహిళా ఎస్పీ కూడా వచ్చి వీళ్ళని ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన పోలీసుల్ని తీవ్ర దుర్భాషలాడిందని చెప్తున్నారు. అయితే ఇవన్నీ చూసి మొత్తానికి ఈ టీం అంటే విజయనగర ఎస్పీ దామోదరు, గుంటూరు అడిషనల్ ఎస్పీ రమణ కుమారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఒక టీం వెళ్ళారనమాట. అక్కడికి ఫ్లైట్లో వెళ్ళారు. అట్లాగే రిటర్న్ కూడా సునీల్ నాయక్కి తమకి ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అంటే కాన్ఫిడెంట్గా వెళ్ళారు, అరెస్ట్ చేసి తీసుకురావచ్చు అనేసి. కానీ వీళ్ళ ప్రయత్నం ఫలించలేదు. సో దాంతో వీళ్ళు అక్కడ ట్రాన్సిట్ పర్మిషన్ వారెంట్ అక్కడ లోకల్ కోర్టులో వేయాలి ఇలాంటి పెద్ద ఆఫీసుల్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు. అలాగా వాళ్ళు అక్కడ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ పాట్నాలో వేస్తే ఆ మ్యాజిస్ట్రేటు చాలా తీవ్రంగా వీళ్ళని మందలించాడు. అసలు నీ అపాయింట్మెంట్ లెటర్ ఉందా అని దామోదర్ని అడిగారు ఎస్పీని. ఆయన అపాయింట్మెంట్ లెటర్ చూపించాడు. అట్లాగే ఈయన ఒక ఐజీగా ఉన్నాడు ఇక్కడ. ఐజీ అంటే ఆయన అక్కడ ఫైర్ సర్వీస్కి ఐజీగా ఉన్నాడు అనమాట. ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్కి బీహార్లో ఐజీగా ఉన్నాడు. ఒక ఐజీ స్థాయి అధికారిని మీరు ఎలాగా వచ్చి ఇలాగా అది కూడా గోడ దూకి వెళ్ళారు, ఎట్లా చేస్తారు మీరు ఇలాగా? మీకు అసలు వారెంట్ లేదు, తర్వాత ఎఫ్ఐఆర్లో అతని పేరు లేదు, అప్డేటెడ్ కేస్ డైరీ లేదు, అంతర్రాష్ట్ర అరెస్టులకు సంబంధించిన విధి విధానాలు ఏవి పాటించకుండా మీరు ఎలా వస్తారు అనేది తీవ్రంగా మేజిస్ట్రేట్ మందలించినట్టుగా తెలుస్తుంది. దాంతో ఎస్పీ దామోదర్ ఇక్కడ వీరగంధం రాజేంద్ర ప్రసాద్ అని ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్, ఆయనకి ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తూ అప్డేట్ చేస్తున్నాడు. ఆయన లేదు, ఖచ్చితంగా మనం ఇవేవి ఫాలో కావాల్సిన అవసరం లేదు, మన దగ్గర ఆధారాలు ఉన్నాయి, కేసులో ఈయన ముద్దాయని, తర్వాత 161, 164 సాక్షుల స్టేట్మెంట్లలో కూడా ఆయన పేరుంది, ఇవన్నీ కూడా సబ్మిట్ చేయండి. అట్లాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి, జడ్జిమెంట్స్ కూడా నేను పంపిస్తున్నాను అనేది వీరగంధం రాజేంద్ర ప్రసాద్ దామోదర్కి పంపించారు. దామోదర్ కూడా కోర్టులో అవన్నీ సబ్మిట్ చేసినా కూడా అక్కడ మ్యాజిస్ట్రేటు లేదు వారెంట్ లేకుండా నేను ఈ విధి విధానాలు మీరు ఫాలో కాకుండా అరెస్ట్ చేయడానికి నేను ఒప్పుకోను అని చెప్పి, అది కూడా 30 రోజుల పాటు ఈయన అరెస్టు చేయకూడదు అని చెప్పి కూడా ఆయన ఇచ్చేశాడు. దాంతో వీళ్ళు చేసేదేమీ లేక తిరుగుముఖం పెట్టారు. దీన్ని తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు, ఇటు వైసీపీ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. అంటే తెలుగుదేశంలో ఉన్నవాళ్ళేమో అక్కడ కూడా మన ప్రభుత్వమే కదా, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, వీళ్ళు అక్కడికి వెళ్ళి ఒక ముద్దాయిని తీసుకురాలేకపోయారా, మరి వీళ్ళు ఎందుకు నా ఎస్పీ స్థాయి ర్యాంక్ అధికారికి వేరే రాష్ట్రంలో అరెస్ట్ చేయాలంటే ఏమేమి పాటించాలో ఐడియా ఉంటుంది, ఉన్నప్పటికి కూడా ఎందుకు వీళ్ళు నెగ్లెక్ట్ చేశారు అనేది ఒక విమర్శ. అయితే వాళ్ళేమో ఒక వేధింపులు చేస్తున్నారు, బీహార్ రాష్ట్రంలో ఉంటే కూడా సునీల్ నాయక్ని వేధించడానికి ట్రై చేస్తున్నారు. రెండోది, ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది వైసీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరిగింది, కోర్టులో ఒక పక్క ఇవన్నీ జరుగుతుంటే దాదాపు 500-600 మంది పోలీసులు కోర్టు బయట మోహరించారు. అంటే అక్కడ బీహార్ రాష్ట్ర డీజీపీ కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నాడు. మన రాష్ట్రంలోకి వచ్చి ఐజీల స్థాయి అధికారిని ఎలా అరెస్ట్ చేస్తారు, ఎఫ్ఐఆర్లో పేరు కూడా లేదు అన్న స్థాయిలో వాళ్ళు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతోపాటు సునీల్ నాయక్ ఏం చేశాడంటే హైకోర్టులో, అక్కడ పాట్నా హైకోర్టులో పిటిషన్ వేశాడు. దాంతోపాటు అక్కడ శాస్త్రీనగర్లో
ఇక్కడ పోలీసుల మీద కేసు కూడా పెట్టాడు. అంటే ఈ పోలీసులు వచ్చి మా అమ్మను బెదిరించారు, మా అమ్మ వృద్ధురాలు 66 ఏళ్ళు, ఆమె చాలా టెన్షన్ పడిపోయింది, ఆమెను గదిలో వేసి లాక్ చేశారు, గోడ దూకొచ్చి దొంగల్లాగా నన్ను పట్టుకోవడానికి ట్రై చేశారు, చాలా దురుసుగా ప్రవర్తించారు అని చెప్పి ఆయన కేసు పెట్టాడు శాస్త్రీనగర్ పోలీస్ స్టేషన్లో పాట్నాలో. కాబట్టి మరి ఇప్పుడు ఇది లీగల్ బ్యాటిల్గా కూడా మారిపోయింది, హైకోర్టులో అక్కడ ఇది ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈరోజు ఇంకొక పరిణామం జరిగింది. ఈ వీరగంధం రాజేందర్ ప్రసాద్ ఆయన గుంటూరు మొబైల్ కోర్టులో ఒక పిటిషన్ వేశాడు. అదేంటంటే ఈయన్ను అరెస్ట్ చేయడానికి వారెంట్ ఇష్యూ చేయమని మేజిస్ట్రేట్ని అడుగుతున్నారు. సో గుంటూరు జడ్జి గారిని ఇప్పుడు వారెంట్ ఇస్తే మళ్ళీ ఈ వారెంట్ తీసుకొని ఈసారి ఇంక జాగ్రత్తగా వెళ్ళి ఆయన్ని పట్టుకురావాలనే ప్లాన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో సునీల్ నాయక్ కూడా ఒక దాని ఏమంటారు ఎక్స్లో ఒక ట్వీట్ పెట్టాడు. అదేమంటే, నేను నా కులంలో పుట్టడమే నా నేరమా, ఎస్టీగా ఉండడమే నేను చేసిన తప్ప, సో ఎస్టీలని ఇలా వేధిస్తారా, మేము ఎంతో కష్టపడి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా వస్తే నన్ను ఇలా వేధిస్తున్నారు. రఘురామకృష్ణరాజు నాకు ఫోన్ చేసి బెదిరించాడు నన్ను. 2024 వరకు కూడా, 2021లో ఇది జరిగితే 2024 వరకు కూడా నా పేరు ఎఫ్ఐఆర్లో లేదు. నన్ను బెదిరించి నువ్వు జగన్ పేరు చెప్పు, సునీల్ కుమార్ పేరు చెప్పు, లేకపోతే నువ్వు కూడా ఈ కేసులో ముద్దాయిగా మారిపోతావు అని చెప్పి ఆయన బెదిరించాడు. ఆయన కాల్ డేటా కానీ పరిశీలిస్తే నేను చెప్పింది నిజమా అబద్ధమా తెలుస్తుంది. సో నా పేరు ఏమీ లేకుండా, నాకు సంబంధం లేకుండా నన్ను ఇరికించారు అనేది ఆయన చెప్తున్నాడు. సో ఇది వీళ్ళ యువతల రఘురామకృష్ణరాజు వెర్షన్ ఏంటి, ఆయన్ను 2021 మార్చి 14న అరెస్ట్ చేశారు. చేసి తీసుకెళ్ళి సిఐడి ఆఫీస్లో రబ్బరు లాఠీతో, తర్వాత బెల్ట్తో, ఫైబర్ లాఠీతో, రబ్బర్ బెల్ట్తో కొట్టారనేది, కాళ్ళ మీదంతా కొట్టారని, కాళ్ళంతా నల్లగా అయిపోయిందనేది ఆయన ఆరోపించాడు. దాని తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలై 2024లో ఆయన గుంటూరులో కేసు పెట్టారు. సో ఆయన ఇచ్చిన పిటిషన్ని పోలీసులు 307 ఐపీసీ అంటే హత్యాయత్నం, అట్లాగే 326 అంటే గ్రీవియన్స్ హార్ట్ యూజింగ్ వెపన్స్ ఉపయోగించుకొని ఆయన తీవ్రంగా గాయపరిచారు అనేది 326 ఐపీసీ. ఈ 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అందులో A1గా అప్పుడు ఐజీగా, అప్పుడు డీజీగా ఉన్న, డైరెక్టర్ జనరల్గా ఉన్న పివి సునీల్ కుమార్ సిఐడి డీజీ. దాని తర్వాత A2గా అప్పట్లో ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు, A3గా జగన్, A4గా విజయపాల్ అడిషనల్ ఎస్పీ సిఐడి, A5గా గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు సూపరింటెండెంట్ ప్రభావతి, A6గా సునీల్ నాయక్. సో సునీల్ నాయక్ ఏంటంటే, ఈయన ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా వెల్ది కారంపూడి దగ్గర లాలిపురం తాండా. అయితే ఆయన 2005లో బీహార్ క్యాడర్గా ఐపీఎస్ అయ్యాడు, బీహార్ క్యాడర్గా ఛార్జ్ తీసుకున్నాడు. సో అప్పటి నుంచి ఆయన బీహార్ క్యాడర్గా ఉంటున్నారు. డిప్యుటేషన్ మీద జగన్ ప్రభుత్వం 2019 నుంచి 23 వరకు కూడా ఉన్నాడు. కూటమి ప్రభుత్వం రాగానే మళ్ళీ బీహార్కి వెళ్ళిపోయాడు. బీహార్లో ఇప్పుడు ఆయన ఐజీగా ఉంటున్నాడు. సో ఇది ఏ మలుపు తీసుకుంటుందనేది చూడాలి. నాకు తెలిసి ఆయన ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు వదిలే ప్రసక్తి కనిపించట్లేదు. ఖచ్చితంగా ఆయన్ని తీసుకొచ్చి కస్టడీలోనే విచారించాలి అనేది ఇప్పుడు ఇక్కడ మ్యాజిస్ట్రేట్కి వేశారు. ఒకవేళ మ్యాజిస్ట్రేట్ వీళ్ళకి అనుకూలంగా ఇస్తే ఈ వారెంట్ తీసుకొని మళ్ళీ వెళ్తారు. లేని పక్షంలో మళ్ళీ హైకోర్టుకైనా వెళ్ళే అవకాశం ఉంది. మరి హైకోర్టు ఈయన్ని అరెస్ట్ చేయమంటుందా, లేకపోతే నోటీసులు ఇచ్చి విచారించండి అంటుందా? ఎందుకంటే గతంలో నోటీసులు ఇస్తే ఈయన నోటీసులకి స్పందించి విచారణకు రాలేదని చెప్తున్నారు. సో ఇది 2 స్టేట్ల ఇష్యూగా కూడా మారే అవకాశం ఉంది. 2 స్టేట్లలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఐపీఎస్ స్థాయి క్యాడర్ కాబట్టి వాళ్ళకు కూడా అది ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళ లాయర్ల బృందాలు వాళ్ళు కూడా మీడియాతో చాలా సివియర్గా ఆంధ్రప్రదేశ్ దీని గురించి మాట్లాడుతున్నారు. ఒకప్పుడు బీహార్ని చాలా దారుణంగా మన వాళ్ళు మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు బీహార్ వాళ్ళే ఆంధ్రప్రదేశ్ని విమర్శించే స్థాయి వచ్చిందని కూడా అంటున్నారు. ఏం జరుగుతుందనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.